ఇప్పుడు మొత్తం స్వామియే శరణమయ్యప్ప. నిజానికి అయ్యప్పలు చేసే పూజలు అవ్వచ్చు, వాళ్ళు ఈ 40 days అవలంబించే ఆ కమిట్మెంట్ నిజంగా గ్రేట్ అండి. కనీసం ఉల్లిగడ్డ ఏం తినకుండా. సో వాళ్ళ కోసం డెడికేటెడ్ ఈ రెసిపీ అయ్యప్ప స్వామి స్పెషల్ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడ చూసానంటే, మేమందరం ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కన అయ్యప్పలు ఉండే అనమాట. అయ్యప్పలు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతుండే, లైక్ వాళ్ళకి సపరేట్గా వచ్చింది కానీ గుమగుమలు ఆడుతుంది, ఏంటి వీళ్ళు తినకూడదు కదా, ఏంటి ఇలా తినేస్తున్నారు అని చెప్పి. వాళ్ళు ఉన్నారని మేము అసలు చికెన్ కూడా బయట పెట్టలే, మామూలు వెజ్తోనే తినేస్తున్నాము. వాళ్ళు చూస్తే గుమగుమలాడే బిర్యానీ తింటున్నారు అని చూస్తే వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా క్యాబేజీ క్యాప్సికమ్ వేసి బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ సీజన్లో గుర్తొచ్చింది, వెంటనే మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో అయ్యప్ప స్వామిలో స్పెషల్ బిర్యానీ ఈరోజు మనం చేయబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ ఇట్లా వేల మీద లెక్క పెట్టచ్చు, చెప్తా. అన్ని బిర్యానీ మసాలాలండి: లవంగ, చెక్క, యాలుక, జాజికాయ, జాపత్రి, స్టార్ అనీస్, షాజీరా, సోంపు, జీలకర్ర, ఇంకా ఏమున్నాయండి, మరాఠీ మొగ్గ, ఇదిగోండి ఇట్లా అన్ని బిర్యానీ మసాలాస్. అండ్ దెన్ క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యాప్సికము, సోయా చంక్స్, మిరియాలు, ఉప్పు, ఆయిల్, నెయ్యి. దట్స్ ఆల్. అయిపోయింది బిర్యానీ. నాట్ ఈవెన్ పుదీనా కూడా లేదు, కానీ గుమ్మగుమ్మలు ఆడుతుంది, అసలు స్మెల్ బాగుంది. వాళ్ళు మాకు కొంచెం ప్రసాదం పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈరోజు మీకు అది చేసి చూపించబోతున్నాను. మనం సింగిల్ పాట్ అండి ఇది, అన్నీ ఇందులోనే అయిపోతాయి. నేను ఒక 4 teaspoons ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అన్నీ కూడా ఏది ఎక్కువ పట్టదండి ఇందులో, చాలా సింపుల్గా అయిపోతుంది. 2 teaspoons నిండుగా నెయ్యి తీసుకున్నాను, అంటే అది కరిగితే more than 6 teaspoons అవుతుంది. గడ్డకట్టిన నెయ్యి. జస్ట్ 1/2 kilo రైస్ అండి, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి రెక్క, 3 యాలక్కాయలు, 5-6 లవంగాలు, చెక్క ముక్కలు 2, ఇదిగోండి షాజీరా చాలండి. జీలకర్ర కూడా వేయండి, మిరియాలు వేయండి ఒక 20. మీరు ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజ్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఉల్లిపాయ ఫీలింగ్ తీసుకొస్తుందండి క్యాబేజ్. పొడుగ్గా సన్నగా అక్కడక్కడ తగులుతాం, మనకి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేటట్టు ఒక 1.5-2 minutes అంతే. మీ ఇంట్లో ఎవరన్నా అయ్యప్ప మాల వేసుకున్నారా అంటే, మీ ఫ్యామిలీ మొత్తంలో మీ తరపు కానీ మీ వారి తరపున కానీ, లేకపోతే ఫ్రెండ్స్లో ఎవరైనా మాల వేసుకున్నారా? వేసుకుంటే ఆ స్వామి పేరు ఒక్కసారి ఇక్కడ రాయండి. స్వామి ఏ శరణం అయ్యప్ప అని అందరు చదువుకుంటారు, బాగుంటుంది. నేనైతే కళ్యాణ్ అని పేరు రాస్తాను. మా టీంలో ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్, ఆయన పేరు రాస్తాను నేను. మీరు అలా ఎవరైనా ఉంటే రాయండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు అయ్యప్ప స్వామి దాని గురించి. మా వారు రెగ్యులర్గా మాల ఒక 2-5 years అనుకుంటా వేసుకున్నారు టోటల్. పెళ్ళి కాకముందు వేసుకున్నారు 1-2 years. ఆ తర్వాత కంటిన్యూషన్ చేయలేదు, మధ్యలో గ్యాప్ ఇచ్చి వరుసగా 3 years వేసుకున్నారు. ఎప్పుడు కంటిన్యూస్గా వేసుకుందామన్నా ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఒకసారి ఆయనకి ఫుల్ ఫీవర్ అంతా వచ్చి ఉండి అయినా కానీ కంటిన్యూ చేస్తున్నారు మాల. సడన్గా మాకు ఆయన తరపు వాళ్ళ బంధువుల్లో ఒకరు చనిపోయినారు. ఇంకప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మాల తీసి కార్యక్రమాలు చూసుకొని రావాలి కాబట్టి తీసేయాల్సి వచ్చింది. అట్లా బ్రేక్ అయినప్పుడు అసలు ఎంత బాధ అనిపిస్తుందో, కానీ తప్పదు కదా, మనం చేసేది భగవంతుడి కోసం. కానీ అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఒక రకంగా భగవంతులే. అలాగా మమ్మల్ని మేము కన్సోల్ చేసుకున్నాం. సో క్యాబేజీ వేగుతుంటే ఇదిగోండి, ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులోకి కారమైన ఘాటైనా ఏదైనా ఇదే. నేను దాదాపు 1/2 kilo రైస్కి 1.5 inch అల్లం తీసుకున్నాను. అండ్ దెన్ పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. అది మొత్తం పేస్ట్. ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించినట్టు ఇది వేయించండి. ఇదిగోండి సోయా చంక్స్ నానబెట్టి పెట్టుకున్నాను, ఇట్లాగా కడిగి ఇట్లా పిసికి ఇందులో డైరెక్ట్ వేసేస్తున్నా. సోయా గ్రామ్స్ నానబెట్టక ముందు ఒక 25-30 grams ఉంటుందండి, కొంచెం ఎక్కువ వేస్తే బాగోదు. చూడటానికి ఎలా ఉంది మీకు? క్యాప్సికమ్ ఒక మీడియం సైజ్ క్యాప్సికము 2, చిన్నవి అయితే 3 వేసుకోండి, పెద్దవి అయితే 3. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయండి, దొడ్డుగా పొడుగ్గా. ఉప్పు వేసేస్తున్నాను, ఒక 1.5 teaspoon ఉప్పు. తర్వాత నేను వాటర్లో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటా. హాట్ వాటర్ పెట్టుకొని వస్తాను నేను. చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగిని అన్నీ బియ్యం వేసేస్తున్నా. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ 250 grams. ఒకసారి కలిపామంటే కలర్ చూస్తారా ఇప్పుడే ఎంత బాగుందా, ఇంకా ఉడికి నాకు ఇంకెంత బాగుంటుందో.
తర్వాత అనిపించిందండి నాకు, వాళ్ళు తిన్న తర్వాత ఆ టేస్ట్ చాలా బాగుంది. ఇందులో నేను ఇంటికి వచ్చి చేసినప్పుడు శనగపప్పు యాడ్ చేశాను, కొంచెం కిచిడి టైప్లో శనగపప్పు యాడ్ చేశాను బాగుంటుందని. బాగుండింది నిజానికి. ఇందులో మీరు చూసారా గరం మసాలా పొడి కానీ ఏమీ లేదు, జస్ట్ స్టార్టింగ్ వేసిన మసాలాల ఫ్లేవరే వస్తుంది మనకి, నో పళ్ళు ఎక్స్ట్రా ఎట్ ఆల్. వేస్తే నాకు అనిపించింది వాళ్ళ ఒరిజినల్ టేస్ట్ ఇవ్వాలి కదా, నేను మధ్యలో నా ఎడిషన్స్ ఎందుకని వాళ్ళు చెప్పినట్టు చేసిన. క్యాప్సికమ్ చూసారా పచ్చివాసన పోయినాయి కానీ మగ్గినట్టు చేయలేదు, పెద్దగానే ముక్కలు ఉంచమన్నాను నేను కావాలని మిమ్మల్ని. పంట కింద నలగటానికి ఏదో ఒకటి ఉండాలి కదండి, ఆ సోయా చంక్స్ ఈ క్యాప్సికమ్ పనికొస్తాయి. అండ్ ఇది హై ప్రోటీన్, చాలా హెల్దీ రెసిపీ డ్యూరింగ్ ఈ సీజన్లో. ఇప్పుడు నేను 1కి 2 చొప్పున నీళ్లు వేడి చేశాను, పోసేస్తున్నాను. నేను ఆల్రెడీ వేడెక్కున్నాయి కాబట్టి మసలడానికి ఎంతో టైం పట్టదు. మిరియాలు ఇలా అక్కడక్కడే కనిపించాలి. గ్రీన్ పీ ఎన్ని వేద్దాం అనుకున్నాను నేను, గ్రీన్ పీస్ వేద్దాం అనుకున్నాను, వాళ్ళు వేయలేదని వేయలేదు. ఒక్కసారి ఉప్పు చూద్దాము, సరిపోయింది, చాలా సటిల్గా ఉంది, అస్సలు ఎక్కువ అవ్వకూడదు. కొత్తిమీర ఇప్పుడే వేసేస్తున్నాను, సో దట్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉందండి, కొత్తిమీర ఫ్లేవర్ కూడా తగులుతుంది. అండ్ మూత పెట్టేస్తున్నాను, సిమ్ చేసేసాను. ఒక 10 to 12 minutes ఒకసారి తీసి చూద్దాం. 8 minutes అయిందండి, ఒక్కసారి కదుపుకుందామని వచ్చాను. ఇంకోండి మంచిగా ఉడుకుతుంది, వాటర్ మంచిగా ఉంది. ఒక్కసారి ఇప్పుడు కదిపేస్తే ఏంటంటే అన్నీ ఒక దగ్గరికి జమ అవ్వకుండా ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేస్తున్నా, సోయా చంక్స్ని, క్యాప్సికమ్ని, మిరియాలని ఎక్సెట్రా ఎక్సెట్రా. 14 నిమిషాలు పట్టిందండి సిమ్లో మంచిగా ఉడకడానికి. అండ్ ఉడికిన తర్వాత కట్టేసి ఒక 3 నిమిషాలు అలాగే ఉంచాను, సో దట్ కొంచెం కూడా తడి లేకుండా ఇదిగోండి ఇట్లాగా పొడిగా అయింది మొత్తం. రైస్ చూసారా ఇట్లా విడిపోవాలన్నమాట. ఇది మన స్వాముల బిర్యానీ. స్వాముల బిర్యానీ అని స్వాములకు పెట్టకుండా మీరే తింటున్నారు. ఇది ఏ స్వామికి అని పెట్టానండి నేను, మీకు చేసి చూపించాను, మీరు ఒక్కొక్క స్వామికి మీరు వండి పెట్టండి. గ్రేవీ ఇలాంటిది ఏం అవసరం లేదు, కొంచెం పెరుగు సైడ్కి పెట్టుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు ఎంతైనా సరే. అసలు ఈ సీజన్కి పడాల్సింది చూడండి మిరియాలు, అల్లం. మీకు తెలుసు డైజెస్టివ్ దీనికి ఎంత మంచిదో. అండ్ ఈ సీజన్లో వచ్చే ఫ్లూస్ అండ్ వాటన్నిటికీ కూడా అల్లం చాలా మంచిది. పచ్చిమిర్చి కూడా, ఎండుమిరపకాయ కన్నా కానీ ఈ సీజన్లో పచ్చిమిరపకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం వాష్అవుట్ అయిపోయేదాకా కూడా పచ్చిమిర్చి వర్క్స్ యాజ్ ఏ ఎలిమినేటర్ అసలు. అండ్ ట్రాకింగ్ మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ క్యాప్సికమ్ సంగతి మీకు చెప్పక్కర్లేదు, మంచి ఫైబరు, మంచి హెల్త్ మనకి అన్ని విధాలా కూడా. సో దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ అండి, తప్పకుండా చెయ్యండి. నేను టేస్ట్ చూస్తాను. 1 second, ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను, ఇంకా పొడి కావాలని. మనం సోయా చంక్స్తో సహా, ఒకప్పుడు నాకు సోయా చంక్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదండి, అన్లెస్ సోయా చంక్స్ చూరా అని దొరుకుతుంది, సోయా చూరా అని దొరుకుతుంది, దాంతో కీమా లాగా చేస్తారు, అది తినేదాకా. అది ఎక్కడంటే ప్రబోధానంద ప్రశాంతి నికేతన్ గట్కేసర్లో ఉండేది, మా పాప స్కూల్ అనమాట అది, అక్కడ చేసేవారు. అది టేస్ట్ చేసిన తర్వాత నేను స్టార్టెడ్ డూయింగ్ దట్. అండ్ అప్పటి నుంచి నాకు సోయా చంక్స్ ఇష్టం అయిపోయింది. సో థ్యాంక్ యూ, మీ పుణ్యమానే అయ్యప్ప స్వామి బిర్యానీ నేను తింటున్నాను. బా ఉందండి, చెప్పొద్దు ఎన్నిసార్లు, అంత బాగుంది టేస్ట్. తప్పకుండా చేయండి, వెరీ సింపుల్ రెసిపీ. అండ్ మీ ఇంట్లో అయ్యప్పలు ఎవరైనా ఉన్నారా మొత్తం టోటల్ క్లాన్లో, ఫ్యామిలీలో? ఒకసారి రాసి నాకు ఆ పేరు చెప్తే కామెంట్లో. శరణమయ్యప్ప ఉండనా? థ్యాంక్ యూ సో మచ్.